హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మనము బాచ్పల్లిలో ఉన్న ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో మనము ఇంటీరియర్ డిజైనింగ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసామండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి ఏడిఆర్ అండ్ మకుటా మై స్పేస్ 2 అనే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో టోటల్ 13 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. సో టోటల్ ఇందులో 6 బ్లాక్స్ ఉన్నాయండి. ABCDEF టోటల్ 6 బ్లాక్స్ అనమాట. ఇందులో మనము ఎఫ్ బ్లాక్ లో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగిందండి. సో ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అయిన వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. మీకు లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ మీకు కనిపిస్తే చూడొచ్చు. అండ్ ఏ బ్లాక్లో మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి నియర్ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ ఉంది. 70% ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది అయిపోయిందండి. అండ్ ఇప్పుడు మనము సి బ్లాక్లో ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేసుకొని వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో వుడ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు మన డిజైనర్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన మనిషితో పాటు నేను కూడా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన కార్పెంటర్స్ కి వర్క్ ఏ విధంగా చేయాలి అండ్ ఆల్సో ఎక్కడెక్కడ ఏమేమి వస్తుంది అనేది ఆల్రెడీ 3Dలో వేసాం. ఇంకా క్లియర్ గా మనము చూపించడం జరుగుతుంది. స్టే ట్యూన్. సో ఇందులో మనము ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా మనము ఇందులో చేయడం జరుగుతుంది అనమాట. ముందుగా చూసుకుంటే ఫాల్ సీలింగ్ ఆల్రెడీ మనం ఇక్కడ 50% ఆఫ్ ద ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో ఫాల్ సీలింగ్ వచ్చేసి ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అండి. ఈ ఫాల్ సీలింగ్లో వాడిన మెటీరియల్ వచ్చేసి సెయింట్ గోబింగ్ జిప్రాక్ బోర్డ్ అండి. అండ్ ఆల్సో ఛానల్స్ వచ్చేసి JSW స్టీల్ కంపెనీకి సంబంధించిన ఛానల్స్ ఇందులో వాడడం జరిగింది. అండ్ వైరింగ్ చూసుకుంటే మనము ఫినోలెక్స్ అండ్ పాలిక్యాప్ కంపెనీకి సంబంధించిన వైరింగ్ అనేది కూడా మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఫాల్ సీలింగ్ లో మనము పుట్టి పెట్టి శాండింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. వన్స్ ప్రొఫైల్ లైటింగ్ అవంతా కటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ప్రైమర్ వేసుకొని మనము పెయింట్ అనేది వేయడం జరుగుతుంది. అంటే ఫాల్ సీలింగ్ స్టార్ట్ చేయక ముందే మనము ఈ విధంగా ఫ్లోర్ గార్డ్ వేసుకున్నమాట. మీరు చూడండి ఫుల్ ఫ్లాట్ మనం ఇక్కడ ఫ్లోర్ గార్డ్ అనేది వేపించాము. వుడ్ వర్క్ మెటీరియల్ కూడా మనం ఇక్కడ అన్లోడ్ చేయడం జరిగింది అనమాట. మరి కొద్ది రోజుల్లోనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. సో మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా వన్స్ నేను విజిట్ చేయడం జరుగుతుంది. విజిట్ చేసి మీకు క్యాబినెట్ మేకింగ్ ఇవన్నీ ఎలా మనం మేకింగ్ చేస్తాం అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ముందుగా మనము ఇక్కడ డిజైన్ ఫేసెస్ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి 11th ఫ్లోర్ లో ఉందండి ఫ్లాట్. ఇందులో మనము 2 BHK ఫ్లాట్ కి మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి 1460 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఏడిఆర్ అండ్ మకుటా మై స్పేస్ 2 బాచ్పల్లిలో ఉందన్నమాట. సో ముందుగా మనం ఇప్పుడు లివింగ్ రూమ్ లో ఉన్నాం అనమాట. లివింగ్ రూమ్ లో చూసుకుంటే యూనిట్ అనేది మనకి ఈ ప్లేస్ లో వస్తుంది కదా. సో మీకు 3D కూడా వేసి చూపిస్తాను. వన్స్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు సైడ్ కి మీకు 3D కూడా వేసి చూపిస్తాను. సో ఇక్కడ టీవీ యూనిట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఈ ప్లేస్లో క్రాకరీ వస్తుంది అనమాట. ఈ పక్కన మనకి వ్యానిటీ ప్రొవిజన్ వస్తుంది అండ్ ఆల్సో క్రాకరీ ఇంక్లూడింగ్ వ్యానిటీ అనమాట. ప్రతిదీ మీరు చూపిస్తూ ఉంటాను 3Dలో చూడండి. అండ్ పూజా మందిర్ వచ్చేసి ఈ ప్లేస్లో వస్తుంది అనమాట. సో ఈ ప్లేస్లో మనకి పూజా మందిర్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ షేప్లో మనకి కిచెన్ రావడం జరుగుతుంది. లాఫ్ట్ కూడా మనకి ఎల్ షేప్లోని ఇక్కడ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది అనమాట. సో యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్లో డోర్స్ చాలా హైట్ ఉన్నాయి అనమాట. ఆ హైట్ ఉండడంతో కొన్ని ప్లేసెస్లో మనము లాఫ్ట్స్ అవాయిడ్ చేయడం జరిగింది. ఏదైతే 2 బెడ్రూమ్స్లో మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో మీకు అది కూడా చూపిస్తారండి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ వెళ్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే సో ఈ ప్లేస్లో మనకి స్వింగ్ వార్డ్రోబ్ రావడం జరుగుతుంది అనమాట. అండ్ లాఫ్ట్ కూడా మనకి ఓన్లీ వార్డ్రోబ్ పైన లాఫ్ట్ రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అంత స్పేస్ లేదు కదా, జస్ట్ ఓన్లీ 1 ఫీట్ ఉంది. 1 ఫీట్లో మనం లాఫ్ట్ పెట్టినా కూడా అంత బాగా అనిపించడం ఉద్దేశంతోనే మనము డిజైన్లో మనం కేవలం దీనిపైన మాత్రమే మనము డిజైన్ చేయడం జరిగిందనమాట. కానీ ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ. ఈ బాల్కనీ చూడండి, ఎలాంటి అటాచ్మెంట్స్ లేవన్నమాట ఫ్లాట్స్. అందుకే మనకి మంచి వ్యూ అనిపిస్తుంది. మొత్తం కాంక్రీట్ జంగల్ చూడారా, స్కై స్కాపర్స్ కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ ఎట్లా కనిపిస్తున్నాయో మంచి వ్యూ ఉందన్నమాట ఇక్కడ. సో బోత్ బెడ్రూమ్స్కి మంచి బాల్కనీ రావడం జరిగింది అనమాట. మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం రండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి సేమ్ బాల్కనీ సైడే మనము ఈ విధంగా వార్డ్రోబ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. 2 బెడ్రూమ్లో మనము స్వింగ్ వార్డ్రోబ్ అనేది మనము ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ కూడా బాల్కనీ ఉంది చూడండి. ఈ బాల్కనీ కూడా మంచి స్పేషియస్ ఉన్నాయి. అంటే బాల్కనీస్ చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అండ్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉంది, ఎవ్రీథింగ్ స్పేషియస్గా ఉంది. ఇందులో 1460 స్క్వేర్ ఫీట్ కాబట్టి మనం చెప్పొచ్చు ఎంత స్పేషియస్ అనేది. ఇక్కడ నుంచి కనిపిస్తున్న వ్యూ కూడా బాగుంది. అండ్ చూసుకున్నారు కదా, ప్రతి దగ్గర మనము ఫ్లోర్ గార్డ్ వేసుకున్నాం. సో ఇందులో మనం కేవలం వార్డ్రోబ్ మాత్రమే చేస్తున్నమాట. లాఫ్ట్ కూడా జస్ట్ వార్డ్రోబ్ పైన లాఫ్ట్ వస్తుంది. ఎందుకంటే డోర్స్ చూడండి, నియర్లీ 7 ఫీట్ ఉన్నట్టున్నాయి డోర్స్. నేనే 6 ఫీట్ ఉన్నాను. సో నా పైన ఇంకో 1 ఫీట్ ఉంది అనమాట డోర్స్. సో డోర్స్ హైట్ ఉన్నాయి కాబట్టి లాఫ్ట్ అనేది ఎక్స్టెండ్ చేయలేకపోయాము. చూసారు కదండి,
ఈ ఎంటీ ఫ్లాట్ని మనం ఏ విధంగా డిజైన్ చేయబోతున్నాం అనేది, ఈ ఫాల్ సీలింగ్ తర్వాత వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి వుడ్ వర్క్లో కూడా మనము బ్రాండెడ్ మెటీరియలే వాడడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రాజెక్ట్లో మనం దమ్ చేసిన మెటీరియల్ వచ్చేసి మీకు కనిపిస్తున్న పైన ఏదైతే కనిపిస్తుంది ఇవి డోర్స్కి అనమాట. మనం లాంగ్ డోర్స్కి ఏదైతే మనము వార్డ్రోబ్లో వాడతామో ఆ డోర్స్కి మనము పైన్ వుడ్ సంబంధించిన బ్లాక్ బోర్డు, ఎందుకంటే పైన్ వుడ్ సంబంధించిన బ్లాక్ బోర్డ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఆల్సో చాలా స్ట్రాంగ్ ఉంటుంది, టర్మినేట్ ఫ్రీ కూడా ఉంటుంది అనమాట. అండ్ డోర్స్ కూడా స్ట్రైట్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం పైన్ వుడ్కి సంబంధించిన బ్లాక్ బోర్డ్స్ అనేది మనం వాడడం జరుగుతుంది అనమాట. మనము మంచి బ్రాండెడ్ సంబంధించిన టస్కర్ కంపెనీకి సంబంధించిన ప్లైయే మనం ఇక్కడ వాడడం జరుగుతుంది అనమాట. ప్లై కానీ బ్లాక్ బోర్డ్ కానీ మనం ఇక్కడ టస్కర్ కంపెనీకి సంబంధించి వాడుతున్నాము. అండ్ మనము మీకు కనిపిస్తున్న ఈ గ్రీన్ కలర్లో వచ్చేసి మనకి రెగ్యులర్గా బ్యాక్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి ప్లై కాకుండా ఈ విధంగా HDHMRకి సంబంధించిన బోర్డ్స్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. కొంచెం వైట్గా ఉందండి, ఇక్కడ శాండింగ్ చేశారు కాబట్టి వన్స్ ఇది క్లీన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అనేది మొదలు పెడతారు మన వాళ్ళు. అందుకే ఎలాంటి ప్రెస్సింగ్ చేయకుండా జస్ట్ వెయిట్ చేస్తున్నారు, కొంచెం క్లీన్ అయిన తర్వాత మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో. అండ్ మీరు చూసుకోవచ్చు ఇన్నర్ లామినేట్స్ మనం చూసారా, ఇన్నర్ లామినేట్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ లైనర్ వాడుతున్నాము, అవి కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఫెవికాల్ మెరైన్ క్వాలిటీ మనం వాడడం జరుగుతుంది అనమాట. మనం ఫెవికాల్ SH వాడము, ఫెవికాల్ మెరైన్ సంబంధించిన ప్రోడక్టే మనం వాడడం జరుగుతుంది. అండ్ ఆబ్రోటేప్స్ ఎవ్రీథింగ్ మీరు చూసారు కదా, ఇక్కడ ప్రతిదీ మనము స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. చూసారు కదండి, నాతో పాటు మన ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన మన మనీషా కూడా ఉందన్నమాట. ప్రతిదీ డీటెయిల్గా మన వర్కర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వన్స్ ఈ ప్రాజెక్ట్ మొదలైన తర్వాత వన్స్ క్యాబినెట్స్ అయిపోయి లామినేట్ వర్క్ వచ్చినప్పుడు నేను కూడా వచ్చి మీకు మళ్ళీ ఒకసారి ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడంతా మీకు ఎంటీ వాల్స్ కనిపిస్తున్నాయి, బట్ 2 weeks or 3 weeksలో మీకు ఒక మంచి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఆ రోజు కూడా నేను ఈ విజువల్స్ వేసి కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకున్నా, మీకు ఒక మంచి ఇంటీరియర్ నాలెడ్జ్ రావాలనుకున్నా ఇప్పుడే మన ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీరు కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఇప్పుడే ఆర్బీ ఇంటీరియర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఈ ADR అండ్ మకుటా మైస్ పేస్ట్లో ఇంకా చాలా ఫ్లాట్లు అబౌట్ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాయండి. మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే ఇప్పుడే కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. నా పేరు రవితేజారాణి, సైనింగ్ ఆఫ్.